ప్రత్యర్థి దేశాల దాడుల నుంచి తమ దేశాన్ని రక్షించుకునేందుకు చైనా ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను నిర్మించుకుంది. అలాగే 970 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న మన ఏపీ తీర ప్రాంతాన్ని, తీర ప్రాంత ప్రజలను ప్రకృతి విపత్తుల నుంచి రక్షించేందుకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తీర ప్రాంతం పొడవున 5 కిలోమీటర్ల వెడల్పుతో పర్యావరణ కారిడార్ ఏర్పాటు చేస్తారు. గ్రేట్ గ్రీన్ వాల్ ను పూర్తి చేసి దేశంలోనే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలుపుతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలోనే పలుమార్లు చెప్పారు. ఇప్పుడు దాన్ని చేసి చూపిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. రాష్ట్ర అటవీ శాఖ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. తుఫానులు, సునామీలు, పోటెత్తే సముద్రపు అలలు, వరదలు, సముద్ర మట్టం పెరుగుతుండడం, సముద్రపు కోత, పెనుగాలులు లాంటి వాటి నుంచి తీర ప్రాంతాన్ని రక్షించడం, తీర ప్రాంతానికి సమీపంలో ఉండే గ్రామాల ప్రజలను కాపాడటమే ఈ గ్రీన్ వాల్ ప్రధాన లక్ష్యం. ఒక రకంగా ఇది తీరానికి బయోషీల్డ్ లాంటిది. మొత్తం 3 జోన్లతో గ్రేట్ గ్రీన్ వాల్ ను ఏర్పాటు చేయనున్నారు. మొదటి జోన్లో నదీ ముఖద్వారాల వద్ద మడ అడవులు పెంచుతారు. నదీ ముఖం కాని ప్రాంతాల్లో చెట్ల వరసలు లేదా పొదల సమూహం ఏర్పాటు చేస్తారు. రెండో జోన్లో కాలువ గట్లపై భారీ ఎత్తున మొక్కలు నాటుతారు. రహదారులకు ఇరువైపులా మొక్కలు పెంచుతారు. మూడో జోన్లో ఆగ్రో ఫారెస్ట్రీ కింద సాగు చేయిస్తారు. ప్రజా భాగస్వామ్యంతో వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతారు. ఇప్పటికే 700 హెక్టార్లలో మడ అడవులు పెంచుతున్నారు. రైతులు, స్వయం సహాయక సంఘాలు, మత్స్యకారులకు ఉపాధి దొరికేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పుల ముప్పును అధికంగా ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. 33 లక్షల మంది ప్రజలు తీర ప్రాంతానికి సమీపంలో నివసిస్తున్నారు. 282 గ్రామాలకు సముద్రం నుంచి ముప్పు ఉంది. 10 లక్షల మంది ప్రజలు ఇల్లు కోల్పోయే అవకాశం ఉంది. రాష్ట్రంలో గత 30 ఏళ్లలో ప్రకృతి విపత్తుల కారణంగా వాటిల్లిన ఆర్థిక నష్టం 2.25 లక్షల కోట్లు. వీటన్నింటికీ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ నుంచి రక్షణ కలగనుంది. ఈ గ్రీన్ వాల్ పూర్తయితే ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకుంటారు.